విద్యుత్ ఉద్యోగుల కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. సమస్యల పరిష్కారం చేయాలని కొన్ని రోజులుగా ఆందోళనలు చేసిన యాజమాన్యం స్పందించకపోవడం వల్ల రెండవ రోజు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నామని జేఏసీ చైర్మన్ సతీష్ కుమార్, జేఏసీ నాయకులు బెళగల హుస్సేన్ తెలిపారు. కర్నూలులోని విద్యుత్ భవనం ముందు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఉద్యోగులకు మరియు వారి కుటుంబ సభ్యులకు పూర్తి వైద్య ఖర్చులు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరారు. కారుణ్య నియామకాలను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయాలని వారు కోరారు. తమ డిమాండ్లను పరిష్కారం చేయకుంటే నిరవధిక సమ్మె చేస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. నిన్నటి వరకు శాశ్వత ఉద్యోగులు కాంట్రాక్ట్ కార్మికులతో ఉద్యమాలు స్టార్ట్ చేసినాం. ఈరోజు రిటైర్డ్ ఉద్యోగులుగా మద్దతు తెలపడం వలన మరి సుమారు 81,000 మంది విద్యుత్ ఉద్యోగుల సమస్యల మీద విద్యుత్ సంస్థలు పనిచేస్తున్నటువంటి 23 సంఘాలు కలిసి జేఏసీగా ఏర్పడి మరి దఫాలుగా ఈ దీర్ఘకాలిక అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ మేనేజ్మెంట్ మొండి వైఖరి వల్లనే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. 23 సంఘాల జేఏసీ సమ్మె నోటీసు ఇవ్వడానికి కారణం మేనేజ్మెంట్ మొండి వైఖరే. కాబట్టి ఇప్పటికైనా మమ్మల్ని పిలిచి మా న్యాయమైన డిమాండ్ల మీద పరిష్కరిస్తే మేము పునరాలోచన చేసే పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి దయచేసి మావి న్యాయమైన కోరికలే. సుమారు 20 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ లేబర్ మా దగ్గర. మొదటగా మీడియా మిత్రులకు నమస్కారాలు. మేము గత 6 రోజులుగా ఈ దీక్షలు చేస్తున్నాము. దీనికి సంఘీభావంగా అనేక మంది ఎంప్లాయీస్ ప్లస్ రిటైర్డ్ ఎంప్లాయీస్, మీ అసోసియేషన్లు, యూనియన్లు మాకు సంఘీభావం తెలుపుతున్నారు. మేము ఈ 6 రోజులుగా చేసిన దీక్షలు కోరికలు తీర్చరానివి కాదు. ఆ కోరికలు మా న్యాయమైనవి, మాకు ఖచ్చితంగా ఇవ్వాల్సిన కోరికలనే తీర్చమని అడుగుతున్నాము. ఇందులో రెగ్యులర్ కాంట్రాక్ట్ లేబర్లని పర్మనెంట్ చేయాలని, వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అడుగుతున్నాము. అలాగే ఈపీఎఫ్ టు జీపీఎఫ్ గవర్నమెంట్లో 2004 ఆగస్టు వరకు జీపీఎఫ్ అమలు చేస్తున్నారు. కానీ మా డిపార్ట్మెంట్లో ఫిబ్రవరి 99 వరకే అమలు చేశారు. దాన్ని గవర్నమెంట్తో సమానంగా మాకు వాళ్ళకు కూడా అది ఇవ్వాలని కోరుతున్నాము. అలాగే ఈపీఎఫ్ వాళ్ళు జాబ్ చేస్తూ రిటైర్ అయినారంటే వాళ్ళకు పెన్షన్ 3,000, 4,000 ఆ రేంజ్లో వస్తున్నాయి. వాళ్ళు జీతాలు తీసుకొని సడన్గా 4,000, 5,000 తీసుకోవాలంటే వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అలాగే జేఎల్ఎం గ్రేడ్ 2లు మా దాంట్లో దగ్గర 7,500 మంది జేఎల్ఎం గ్రేడ్